హాయ్ నమస్తే అండి అందరికి. హాయ్ అండి. ఈరోజు మష్రూమ్స్ కర్రీ చేస్తా. సూపర్ ఉంటుంది మష్రూమ్స్ కర్రీ. సూపర్ ఉంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. ఉల్లిపాయలు వేసి చేస్తా చూడండి. ముందుగా మనం వాటర్లో ఇవన్నీ నానబెట్టుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి. ఎందుకంటే పైన ఉన్న ఈ రంగు ఉంది కదా, ఈ చుక్కలుగా మరకలు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ మన వాటర్లో వేయటం వల్ల ఇక ముట్టిపోద్ది అన్నమాట. ఒక హాఫ్ అన్ అవర్ వేయాలి. ఆ తర్వాత నానబెట్టాలి. 2 టైమ్స్ ఇలా కడుక్కున్న తర్వాత తీసి ఇలా నానేసుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ నానాలి. ఆ ముట్టంతా పోవాలి. పోయినాక 2 టైమ్స్ దాకా మళ్ళీ కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత అప్పుడు మళ్ళీ తాలింపు వేద్దాం. చూద్దాం. ఇంతకుముందు నానబెట్టినామండి ఈ పుట్టగొడుగుల్ని. అర్ధగంట దాటింది. క్లీన్ చేసినాం మొత్తం కూడా. పైన కొంచెం గమ్ము ఉంటుందండి. మొత్తం శుభ్రం చేసేసరికి తెల్లగా వచ్చింది. పైన మురికంత పోయింది అనమాట. ఇప్పుడు మనం ఒక గిన్నెలో మనం దేవేసుకుంటామని తగినంత నూనె పోసుకోవాలి. మనం ఇప్పుడు ఉల్లిపాయలు మష్రూమ్స్ ఫ్రై అన్నమాట. పులుసు కాదు, ఫ్రై చేస్తున్నా చూడండి. నూనె ఆయిల్ ఉంటుంది. కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. ఓకే అండి. ఉల్లిగడ్డలు పచ్చిమిరకాయలు వేసుకోవాలి. ఆహా ఏమి రుచి, ఆహా ఏమి రుచి, ఔరా మై మరచి తాజా కూరలలో కొద్దిగా సాల్ట్. మనకేంటంటే ఉల్లిపాయలు ఎండిన మగ్గుతాయి సాల్ట్ వేసుకోవడం వల్ల. ఖచ్చితంగా ఉల్లిపాయలు ఎప్పుడు వేసుకున్నా, ఏ కూరలు అయినా ఉల్లిపాయలు వేసుకున్నప్పుడు సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకోవడం వల్ల మంచిగా తొందరగా మగ్గుతాయి. ఓకే, కరివేపాకు వేసాయి. ఇప్పుడు ఫస్ట్ వేస్తా. ఇందాక ఉల్లిగడ్డలు ఉప్పు వేసినావు కదా, ఇప్పుడు అప్పుడే మెత్తగా అయిపోయింది. మష్రూమ్స్ వేస్తే చూడు. ఆ ఉల్లిపాయలు మనకి ఓకే, ఉల్లిపాయలు చేతికి కూడా అసలు కంటికి కనపడ ఉల్లిపాయలు చూడండి. ఉల్లిగడ్డలు మగ్గిపోయినాయి. మష్రూమ్స్ ఇప్పుడు ఈ మష్రూమ్స్ ని మనం కొయ్యని అవసరం లేదండి. శుభ్రంగా క్లీన్ చేసుకోవడం వరకే. గుప్పు పెట్టుకోండి. కొయ్యటం వల్ల చిన్న చిన్న ముక్కలు అయ్యి అవి గలీజ తిరుగుతి కూడా కాదు. ఇలా ఏంటంటే మంచిగా మనకి గుడ్లు లాగా కనపడుతుంటాయి ఉడికితే. ఓకే, వేస్తున్నా. మనం ఇందులో ఎప్పుడైనా మష్రూమ్స్ వేయగానే కొంచెం ఇందాక సాల్ట్ వేసినాం కదా, కొంచెం గల్లుప్పు వేయడం వల్ల ఇందులో వాటర్ అంతా ఇందులో దిగుతుంది. అది ఇందులో ఉన్న వాటర్ అంతా ఇందులో దిగొచ్చింది. చూడండి మంచిగా మన ఉల్లిగడ్డ కూడా మనకి కనపడకుండా ఉడుకుతుంది ఇళ్ళనే. ఎందుకంటే ఈ మష్రూమ్ లో ఉన్న వాటర్ అంతా ఇందులో దిగింది అనమాట. మంచిగా మటన్ లాగా మగ్గిపోవాలి. ఉల్లిగడ్డలు మటన్ ఎట్లా మగ్గుద్దో అట్లా మగ్గాలి. నిన్ను చూడక నేనుండలేను, నిన్ను చూడక నేనుండలేను. ఈ జన్మలో మరి ఆ జన్మలో, ఈ జన్మలో మరి ఆ జన్మలో, ఇక ఏ జన్మకైనా ఇలాగేనే. కొంచెం అల్లం ఏంటంటే కొంచెం ఈ మధ్య తర్వాత అల్లం వేసుకోవాలి. ముందే వేసుకోవడం వల్ల అడుగు మాడిపోద్ది. అల్లం ముందే వేసుకోవద్దు. ఎప్పుడైనా మష్రూమ్స్ మగ్గినాకనే అల్లం వేసుకోవాలి. చూడండి మంచిగా మనకి అందులో ఉన్న వాటర్, మష్రూమ్లో ఉన్న వాటర్ అంతా ఇంకి మంచిగా ఫ్రై లాగా అయిపోయింది. దగ్గరికి
ఫ్రై లాగా అయిందిగా. ఇందులో చింతపండు వేయలేదండి. చింతపండు ఎందుకంటే ఒక్కొక్కరికి పడుద్ది, ఒక్కొక్కరికి పడుద్ది కాబట్టి చింతపండు నాకు పడదు. ఇదిగో ఇలా ఇదంతా కారం వేసుకోవాలి. ఇందులో మసాలా ఉంది. ఈ మసాలా పొడి ఏం పెట్టి అంటే ధనియాలు, ఇలాచి, లవంగాలు, తర్వాత దాల్చిన చెక్క, యాలకులు, అంతే యాలకులు. ఇంతవరకేనండి. ఇవి మసాలా వేసుకోవాలి. కొత్తిమీర కూడా మంచిగా ఎంత వేసుకుంటే అంత ఫ్రై చేసింది మంచిగా ఉంటుంది. నేనైతే ఎక్కువనే కొత్తిమీర వేసుకుంటా ఎప్పుడైనా. ఇక లాస్ట్లో ఇలా నూనె తెప్ప పైకి వెళ్ళింది కదా. ఇక కూర ఉడికినట్టు మనకి చూడండి. చికెన్, మటన్ ఏది మనకి రాదు. సూపర్. చూడండి, మనం ఏ చింతపులు చేసుకోలేదు. ఇలా సూపర్. నూనె తెప్ప బయటికి వెళ్ళింది కదా. మనకేంటంటే కొత్తిమీర, అల్లం, మసాలా, ఉల్లిపాయలు, సింపుల్గా కూర టేస్ట్గా సింపుల్గా సూపర్ ఉంటుంది. మనకు చింతపులుసు కూడా అవసరం లేదు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి గ్యాస్ ట్రబుల్ కదా చింతపులుసు తింటే. చింతపులుసు లేకుండా ఇది టమాటా లేకుండా చూడండి అమృతంలాగా ఉంటుంది. ఇది ఒకసారి ట్రై చేసి చూడండి. చూడు, చికెన్ ఫ్రై, మటన్ ఫ్రై ఉన్నట్టుంది. సూపర్ ఉంది. చూడండి కూర చూడండి, సేమ్ చికెన్ ఫ్రై లాగుంది. చికెన్ ముక్కల్లాగా చికెన్ ఫ్రై లాగుంది. ఒక ముద్ద తిని చూపెడతా. చూడండి,